నల్లమల ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలన్న ప్రణాళికతో చేపడుతున్న అచ్చంపేట ఎత్తిపోతల పథకంపై జనం తిరగబడుతున్నారు. తమ భూములు పణంగా పెట్టి చేపట్టే అభివృద్ధి ఎవరి కోసమని నిలదీస్తున్నారు. రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలాన్ని మార్చి ఎవరికీ నష్టం కలగకుండా పనులు చేపడితే స్వాగతిస్తామని, లేదంటే తమ శవాలపైనే రిజర్వాయర్ నిర్మించాలని ఆందోళన బాటపట్టారు. తమ భూములు హరించే విధంగా గత ప్రభుత్వం చేసినందునే వారిని ఇంటికి పంపించామని, ఇప్పుడు మీరు అదే చేస్తే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమామహేశ్వరం రిజర్వాయర్ స్థలాన్ని మార్చే వరకు ఉద్యమం ఆగదని తెగేసి చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతం పాదాల చెంత ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలోని సుమారు 58,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపొందించిన అచ్చంపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏఎల్ఏ సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరితగతిన పనులు చేపట్టి నల్లమల ప్రాంతంలోని చివరి ఆయకట్టుకు సాగునీరివ్వడమే ధ్యేయంగా ప్రభుత్వం శ్రీ ఉమామహేశ్వర చెన్నకేశవ రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశ పనులకు గాను ప్రభుత్వం 1,534.50 కోట్ల రూపాయలను కేటాయించి పరిపాలనపరమైన అనుమతుల్ని మంజూరు చేసింది. మొదటి దశలో బల్మూరు మండలంలోని మైలారం శివార్లో 2.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయం పనులను పూర్తి చేసి బల్మూరు, లింగాల, తెల్కపల్లి, అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లోని 57,200 ఎకరాలకు సాగునీరిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం ఎంపిక చేసిన స్థలంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ వర్గాల లబ్ధి కొరకే వచ్చిన ప్రాజెక్టు. దాంట్లో ముడుపులు దండుకోవాలి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ వర్గాలు డబ్బులు సంపాదించుకోవాలనే ఎత్తుగడతోటి వచ్చిన ప్రాజెక్టు మాత్రమే ఇది. ఈ ప్రజలను బ్రతికించేటందుకు వచ్చిన ప్రాజెక్టు కాదు. అందుకే అయా మీకు ప్రాజెక్ట్ అయితే కట్టుకోండి, కానీ భూములు ఎస్సీ ఎస్టీ రైతులకే కాకుండా ఓసీ బీసీ రైతులకు కూడా భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు ఇచ్చినాకనే మీరు ఈ భూమి మీదకి రావాలి. లేకుంటే మా ప్రాణాలైనా తీసుకోండి అయ్యా, మీరు వరుసగా పందిరి గుంజలు కట్టి ఉరి తీసుకుంటారా తీసుకోండి, కానీ సెంటు భూమి మీకు ఇడిచిపెట్టేది లేదు. మొత్తం 2.67 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించాల్సిన ఈ రిజర్వాయర్ కోసం బల్మూరు మండలంలోని బల్మూరు, అంబగిరి, అనంతవరం, మైలారం గ్రామాలకు చెందిన సుమారు 2,600 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తుంది. దీంతో పాటుగా ఇంత పెద్ద రిజర్వాయర్ ఇక్కడ నిర్మితమైతే గ్రామాలు కూడా తరలించాల్సి వస్తుందని జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా ఈ భూములన్నీ చాలా సారవంతమైనవి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థిర నీటి వనరులు లేకుండానే ఏడాదికి 2 పంటలు పండగలిగే భూములివి. ఇక్కడి రైతుల్లో కూడా అత్యధికులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. పైనుంచి ఇదంతా ఏజెన్సీ ఏరియాగానే పరిగణిస్తారు. ప్రతి రైతుకు 2-3 ఎకరాల భూమి ఉండి కుటుంబ పోషణ కోసం పంటలు పండించుకునే నిరుపేద రైతులే అధికం. వీరి భూములకు పరిహారంగా వచ్చే డబ్బుతో ఎక్కడా మరో వ్యవసాయ యోగ్యమైన భూమిని వీరు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ కారణంతోనే తాము వ్యవసాయానికి దూరమైపోతామన్న బాధ వీరిలో కనిపిస్తుంది. దాంతో జలాశయ నిర్మాణం వద్దంటూ బల్మూర్, అంబగిరి, అనంతవరం, మైలారం గ్రామాలకు చెందిన బాధిత రైతులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. గారు వచ్చారు, మేము మాట్లాడదామంటే మేము సభ నిర్వహించారు, కానీ సభ మాది కాదు, అది కాంగ్రెస్ సభ. అది మొత్తం కార్యకర్తలను సభలో కూర్చోబెట్టి మేము వచ్చి భూమి మీద కూర్చున్నా కానీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మాకేం సంబంధం లేదు, పోలీసులతో దొబ్బుతున్నారు, మేము మాట్లాడాలని పోతే మీరేం మాట్లాడతారు, మేము మాట్లాడితే మీరు వినాలి అని ఎమ్మెల్యే గారు చెప్పడం. మేము మాట్లాడలేకపోతే కొంతమంది రైతులు మైకులు గుంజుకొని ఎక్కి మలుపుతున్నారు. పోలీసులు దౌర్జన్యం అట్లా చేస్తున్నారు, ఎమ్మెల్యే అట్లా చేపిస్తున్నారు పోలీసులతో దౌర్జన్యం. మాకైతే ఆ ప్రాజెక్టు కావాలని వద్దటలేదు, మేము ప్రాజెక్టు కావాలి, కానీ ప్రాజెక్టు కట్టడానికి చాలా స్థలాలు ఉన్నాయి. నా పేరు తిరుపతయ్య, నేను 8 ఎకరాలు భూమి కోల్పోతున్నా, నాకు చదువు లేదు, సందే లేదు. ఆ భూమి మీద బతికేది మేము. అక్కడ ఉండేది ఎస్టీలు, ఎస్సీలు చాలా మంది 70% ఉన్నారు. అందులో దాతలు, ఒక 2 దాతలు ఉంటే 2 దాతల భూములు మిగిలించడానికి 370 మీటర్లు జరిపిన నేను అని చెప్తున్నాడు ఎమ్మెల్యే. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఇప్పటిది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది ముందుకొచ్చింది. 3 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఈ రిజర్వాయర్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ గ్రామాల ప్రజలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక ఇప్పుడు కూడా పాత ప్రణాళిక ప్రకారమే రిజర్వాయర్ చేపట్టాలని అధికారులు ముందుకు సాగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తమ ఆందోళనని తీవ్రతరం చేశారు.
అధికారుల్ని అడ్డుకొని నిరసనలు తెలపడంతో పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవానికి నల్లమల అటవీ ప్రాంతం పూర్తిగా ఏజెన్సీ ఏరియాగా పరిగణిస్తారు. దీంతో ఇక్కడి భూములు ప్రభుత్వం తీసుకోవాలన్నా అంత ఈజీ కాదు. ఈ భూములు పెసా చట్టం పరిధిలోకి వస్తాయి. అక్కడి భూములు తీసుకోవాలంటే ముందుగా అందుకు తగ్గట్లు ఇళ్లు, భూములు నిర్వాసితులకు కల్పించి ఆ తర్వాతే సేకరణ జరపాలి. కానీ ఇక్కడ ఎలాంటి నిబంధనల్ని పాటించడం లేదు. ఈ రిజర్వాయర్ కు ప్రత్యామ్నాయంగా ఇక్కడి రైతులు పలు సూచనలు, ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తున్నారు. ఉమామహేశ్వరం రిజర్వాయర్ దాదాపు 3 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్నారని, కానీ అంతటి జలాశయం కాకుండా 4-5 చిన్న చిన్న జలాశయాలతో కూడా పనులు చేపట్టొచ్చని అంటున్నారు. అదీ కాకపోతే బుసల చెరువు అనేది చాలా పెద్దదని, దాని పక్కనే బేచిరా గ్రామమైన రామగిరికి చెందిన 1100 ఎకరాల భూమి ఉందని, దీంతో పాటు తెగిపోయిన చెరువు ప్రాంతంలో కూడా సుమారు 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంటుందని, ఆ మూడింటిని కలిపితే 4 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాల నిర్మాణం చేపట్టొచ్చని వారు చెబుతున్నారు. కానీ వీటన్నింటినీ కాదని కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి తమను నిర్వాసితులుగా మారుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలతో జిల్లా కలెక్టర్ను కూడా బాధిత రైతులు కలిసి నివేదిక సమర్పించారు. నల్లమల ప్రాంతానికే చెందిన నాయకుడిగా ఎదిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ డిమాండ్ ని పట్టించుకొని రిజర్వాయర్ను తరలించాలని వారు కోరుతున్నారు. రుసుల్ చెరువు అని ఉంటుంది సార్, చాలా పెద్ద చెరువు అది. ఈ అప్రాక్సిమేట్ గా ఇప్పటికే 0.5 టీఎంసీ అబోవ్ ఉంటుంది. అట్లాగే బేచిరాగ్ విలేజ్ అని చెప్పేసి రామగిరి అనేది ఒక విలేజ్ ఉంటుంది సార్. అక్కడ 1100 ఎకరాల పొలము అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఖాళీగా ఉంది, అవైలబుల్ గా ఉంది. సర్కారీ మహాసురా అని ఖాళీగా ఉంది, అక్కడ ఉంది. మళ్ళీ ఇంకొకటే సార్, అంటే మా దగ్గర పెదరాయని చెరువు ప్లస్ తెగిపోయిన చెరువు అని అంటాం దాన్నే. అక్కడ ఈజీగా 1.5 టీఎంసీ వరకు వాటర్ స్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎట్లాంటి నష్టం లేకుండా, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి నష్టం లేని స్థలాలు ఉన్నా కూడా వాంటెడ్లీగా కావాలని ప్రభుత్వం పనిగట్టుకొని మా దగ్గర భూములు 2 పంటలు వండే భూములని తీసుకొని మమ్మల్ని నిరాశ్రయులను చేయాలని చూస్తున్నారు సార్. ఇదిలా ఉంటే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రైతుల నిరసనలు ఏవీ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇటీవల ఉమామహేశ్వర రిజర్వాయర్ పై నిర్వాసిత కుటుంబాల ప్రజలకు అవగాహన కోసం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బల్మూరు మండల కేంద్రంలో మే 24న అవగాహన సదస్సు నిర్వహించారు. కానీ ఆ ముందు రోజే బల్మూరు, అనంతవరం గ్రామాలకు చెందిన అనేక మందిని అరెస్ట్ చేసి ఉప్పునూతల పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున జనం ఆందోళన చేపట్టారు. చాలా సమయం వరకు సదస్సు ప్రారంభం కాలేదు. దాంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి సదస్సు నిర్వహించారు. నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉన్నది. మాకు వాటర్ కావాలని మేము అనుకుంటున్నాము. కానీ మా ఊరు దగ్గరలో ఇండ్లు పోయేటట్టు కట్టలు నిర్మించడం జరుగుతున్నది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైతే స్థలాలు ఉన్నావో అక్కడ రిజర్వాయర్ చేయండి, ఊరు ముప్పు కాకుండా చూడండి అని మేము కోరుకుంటున్నాం. ఇక సదస్సులో కొంతమంది రైతులు పరిహారం పెంచి కనీసం 35 లక్షల రూపాయలు ఎకరానికిస్తే తాము తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. పరిహారం పెంచాలని, లేదంటే భూమికి భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అవగాహన సదస్సులోనే కొంతమంది రైతులు వ్యతిరేకించారు. అయినప్పటికీ తమ వాదనలు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ సదస్సులో వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. పరిహారం పెంపు విషయంలో చాలా సానుకూలంగా ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొట్టమొదలు ఇక్కడ చాలా పేద వర్గాల పిల్లలు ఉద్యోగాలు రాక అంతులేని ఆవేదనతో ఉన్నారు సార్. మీకున్న 2-3 ఎకరాలు కూడా మీరు పుంజుకుంటామంటే ఎట్లా సార్? ఎందుకు ఈ దుర్మార్గ ప్రాజెక్టు? గత ప్రభుత్వం దుర్మార్గుడు ఎక్కించుడు, దీన్ని మీరు ముందుకు ఎందుకు తీసుకపోతున్నారు? అది ఎంత వచ్చింది నేను తీసుకపోతాను కాదు సార్. మండలానికి ఒక రిజర్వాయర్ వినిపించుకో, పక్కనున్న ఇందాక ఈ కోట్ల ఎక్కువ కానీ ప్రజలలో తీసుకో, ఏంటి రుసులు చెరువు తీసుకో, తెగిపోయిన చెరువు తీసుకో, బల్మూరి 2 చెరువు తీసుకోండి, చంద్రసాగర్ ఉంది, కాంగా చెరువు ఉంది, రకరకాల చెరువులు ఉన్నాయి, వాటిలో నింపండి సార్. కానీ పేద వర్గాల రైతులై ఎస్సీ ఎస్టీల 1000 ఎకరాలు, బీసీల 1000 ఎకరాలు, ఓసీల 600 ఎకరాలు, 2600 ఎకరాలు మీరు ఎందుకు సేకరించడానికి ముందుకు వస్తున్నారు సార్? రైతాంగం నుంచి వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం పునరాలోచించే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరోవైపు రైతులు కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో నల్లమలకు సాగునీరు అందించే పథకం పనులు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.
Hallelujah.